హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు jaipallande ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీఎస్ ఈసెట్ 2024 అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే దానిపైన మనకు వాళ్ళు క్లియర్ కట్గా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు ఫిల్ చేశారా, పొరపాటున ఏమైనా తప్పులు కనుక ఫిల్ చేస్తే దానికి సంబంధించి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మరి ఈసెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ECET.TSC.AC.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్లికేషన్ ఫిల్ చేయడానికి టోటల్గా వాళ్ళు కొన్ని స్టెప్స్ ఇచ్చారు. ఫస్ట్ ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్, దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఫస్ట్ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇచ్చారు. మరి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు లేట్ ఫీ అంటే లాస్ట్ డేట్ ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 16th వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఎంత ఫీజు అంటే కనుక మనకు రిజిస్ట్రేషన్ ఫీజు 500 ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, రిమైనింగ్ వాళ్ళకి 900 రూపీస్ అయితే బీసీ ఓసీ వాళ్ళకి. మరి అప్లికేషన్ చేసే ముందు ఒకసారి డేట్స్ చెక్ చేద్దాం. సో మనకు డేట్స్ వచ్చేసి ఈ అప్లికేషన్ అయితే మనకు 15th నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 16th. ఇక ఎగ్జామ్కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కానీ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా హాల్ టికెట్లు వెబ్సైట్లో మనకు మే 1st రోజు అయితే ఉండబోతున్నాయి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే 6th, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను. అదేవిధంగా సెషన్ వచ్చేసి 9 నుంచి వెళ్ళి 12 మధ్య ఈసీ ఈఐఈ ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ రోజు మళ్ళీ మీకు దానిపై క్లియర్ కట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. మరి ఇప్పుడు యూజర్ మాన్యువల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. ఇది క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే వస్తుంది. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో మనకు ఏమేమి ఇన్ఫర్మేషన్ అవసరం వస్తుంది ఫిల్ చేసే ముందు. సో ఆన్లైన్లో మనం అమౌంట్ పే చేయడానికి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించిన మార్క్ షీటు, ఒకవేళ డిగ్రీ అయితే డిగ్రీకి మార్క్స్ సంబంధించిన మార్క్ షీటు, డిప్లొమా అయితే డిప్లొమా, ఈ మార్క్ షీట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఇక ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఎవరైతే డిగ్రీ మ్యాథమెటిక్స్ చేశారో, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు, ఇంతకుముందు కూడా ఈసెట్ ఎగ్జామ్ రాసి వేరే కాలేజీలో అడ్మిషన్ తీసుకొని బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ ఏవైనా యాజ్ పర్ ఎస్ఎస్ఏ ప్రకారంగా ఎంటర్ చేయాలి. ఒక లోకల్ సర్టిఫికేట్ స్టేటస్, ఒకవేళ మీరు తెలంగాణకు చెందిన వాళ్ళు అయితే అయి ఉండి, తెలంగాణకు చెంది ఉండి మీరు ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా కనుక వేరే స్టేట్లో కనుక చదువుకొని ఉంటే సో వాళ్ళు లోకల్ స్టేట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అన్న నేనంతా తెలంగాణలో చదివినా, తెలంగాణలో డిప్లొమా అయిపోయింది, నాకు అవసరం అంటే అవసరం లేదు. ఎవరి దగ్గర అయితే స్టడీ సర్టిఫికెట్స్ తెలంగాణవి ఉంటాయో వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం లేదు, దాని గురించి టెన్షన్ లేదు. కాబట్టి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అవి కూడా మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేద్దాం. సో ముందుగా మనం హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అని చెప్పేసింది. ఇక్కడ క్లిక్ చేయగానే ఫస్ట్ ఇలాంటి ఒక విండో వస్తుంది. ఈ విండోలో ఈ బటన్ క్లోజ్ చేద్దాం. ఈ బటన్ క్లోజ్ చేయగానే మనకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీ అయితే బీఎస్సీ, అదేవిధంగా వాటికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఒకవేళ డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించిన పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి, ఎందుకంటే దీన్ని రెఫరెన్స్ బేస్ చేసుకుని మనకు ఫ్యూచర్ అంతా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేసే ప్రయత్నం. ఆల్రెడీ మేము ఎంటర్ చేసామన్నా పొరపాటున ఒక సింగిల్ డిజిట్ రాంగ్ అయింది, ఏమన్నా అవుతుందంటే పెద్ద ఇబ్బంది ఏముండదు. ఇక దీని తర్వాత బ్రాంచ్ అని చెప్పేసి ఉంది. అంటే మీరు సిఎస్సి, ఈసెట్, ట్రిపుల్ మెకానికల్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఏ ఇయర్లో పాస్ కాబోతున్నారు. ద సెలెక్ట్ బ్రాంచ్ టెస్ట్ అని చెప్పేసింది. పాసింగ్ ఇయర్ ఆఫ్ క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఫైనల్ ఇయర్లో ఉంటే 2024 సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇదివరకు మీరు పాస్ అయి ఉంటే 23 22 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకు సంబంధించి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఓన్లీ 5% 10% ఉంటారు. సో వాళ్ళకు సంబంధించి అయితే వాళ్ళు డిఫరెంట్గా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆధార్ కార్డు నంబర్, స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి, క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్,
నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, కేటగిరీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో సెలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మనం మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్, నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా 500 ఆర్ 900 వాటికి సంబంధించిన అమౌంట్ అయితే మనం ఫస్ట్ అయితే పే చేయాలి. దానికి సంబంధించి మీరు ఆల్రెడీ చెక్ చేసుకునే ఉంటారు. సో ఇక అన్న ఈ పేమెంట్ అంతా అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోగానే మీకు ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. రెఫరెన్స్ ఐడి, ఈ రెఫరెన్స్ ఐడీస్ కానీ అప్లికేషన్ నెంబర్స్ కానీ ఒక బుక్లో రాసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చే ముందు మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ మీ కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఏదైతే పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు ఇలా చెప్తున్నట్టే, అన్న నా మొబైల్ నెంబర్ పోయింది, ఆ మొబైల్లోనే నా అప్లికేషన్ ఉండిపోయింది, ఇప్పుడు ఎలా అనేది క్వశ్చన్ మార్క్ రాకుండా ఉండాలి అంటే పర్మనెంట్ మొబైల్ నెంబర్ యూజ్ చేసుకోండి. అదే విధంగా మీ అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్అవుట్ తీసుకోండి. అప్లికేషన్ ఐడీస్, రెఫరెన్స్ ఐడీస్, పేమెంట్ ఐడీస్ అన్ని కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇలా పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ మనం పేమెంట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇంతకుముందు ఏదైతే రెఫరెన్స్ పేమెంట్ ఐడి ఉందో పేమెంట్ ఐడి, అదేవిధంగా క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకసారి ఈ అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చేద్దాం. ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అప్లికేషన్ ఫామ్లో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, బర్త్ స్టేట్, బర్త్ డిస్టిక్, రేషన్ కార్డ్ నెంబర్, కేటగిరీకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీంతో పాటు లోకల్ ఏరియా సర్టిఫికేట్, లోకల్ ఏరియా అంటే మీరు ఓయూఆర్ లేకపోతే ఏయుఓ, ఎస్వీ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మైనార్టీకి సంబంధించి ఒకవేళ మైనార్టీ అయితే మైనార్టీ, నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉంటే అది కూడా 1,00,000, 1,00,000 నుంచి 2,00,000 మధ్య ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్, దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు. ఇక స్టూడెంట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే ఇది ఆప్షనల్, అంటే ఎంటర్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఇక ఐఎఫ్సి కోడ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అడ్రస్ వచ్చేసి ఆధార్ కార్డు లాగా ఉండాలంటే ఆధార్ కార్డులు ఉండాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఏదైనా లెటర్ కనుక పంపిస్తే మీ ఇంటికి వచ్చేలాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, దీంతో పాటు మీరు డిప్లొమా, బీఎస్సీఆ, ఏ బ్రాంచ్, ఏ ఇయర్లో పాస్ అవుతున్నారు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, బ్రాంచ్ ఫర్ ది టెస్ట్, హాల్ టికెట్ నంబర్ ఆఫ్ కరెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్. నెక్స్ట్ ఎస్ఎస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి పాస్ ఇయర్, ఎస్ఎస్సి మంత్ ఆఫ్ పాస్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ స్టడింగ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ 10+2 అంటే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్, లేదంటే వదిలి పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే 6th క్లాస్ నుంచి అప్ టు డిప్లొమా వరకు ఎక్కడైతే చదివామో లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఏ జిల్లాలో అయితే చదివారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సెంటర్ ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఈ విధంగా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఎగ్జామినేషన్ రోజు మనం ఏ ఏరియాలో ఉంటున్నామో, ఇంటి దగ్గర ఉంటున్నామా, కోచింగ్ సెంటర్లో ఉంటున్నామా, కాలేజీలో ఉంటున్నామా, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామా, దాన్ని డిపెండ్ చేసుకొని ఆ రోజు ఎక్కడైతే ఉంటుందో ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫోటోను సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఒక ప్రివ్యూ లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 1-2 సార్లు ఆ ప్రివ్యూని అంతా కూడా చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ అంటే కంప్లీట్గా అంతా ఓకే అన్న తర్వాత మీరు ఫ్రీ చేయాల్సి వస్తుంది. ఫ్రీ చేయగానే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఈ అప్లికేషన్ నెంబర్ మీ మొబైల్కి వస్తుంది, మీ మెయిల్ ఐడికి వస్తుంది, అదేవిధంగా స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిన స్క్రీన్లో ఏవైతే రెఫరెన్స్ ఐడీలు కానీ, పేమెంట్ ఐడీలు కానీ, అప్లికేషన్ ఐడీస్ కానీ వస్తున్నవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఫ్యూచర్లో అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అంతా అవసరం వస్తుంది. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ఫామ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఎగ్జామినేషన్ రోజు ఈ అప్లికేషన్ ఫామ్ని డీటెయిల్స్ కొన్ని ఫిల్ చేసి చేయాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ రోజు మళ్ళీ దీనిపైన ఇంకొక వీడియో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. అన్న ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లో మేము డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంటర్ చేసాము, నేమ్ రాంగ్ ఎంటర్ చేసాము, ఫాదర్ నేమ్ రాంగ్ ఎంటర్ చేసాము అనుకునే వాళ్ళకి ఏమన్నా అవుతుందంటే ఏం కాదు, దాని గురించి టెన్షన్ పడకండి. మీ అప్లికేషన్ ఫామ్ మాక్సిమం 99%, 80% రిజెక్ట్ కాదు. అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్లు వస్తే ఎగ్జామ్ రాస్తారు. కౌన్సిలింగ్ రోజు వాళ్ళకు చెప్పి ఇట్లా పొరపాటున డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంటర్ చేసాము, పొరపాటున
మేము నేమ్ రాంగ్ ఎంటర్ చేసాము అని చెప్పేసి వాళ్ళతోని ఆ విషయాలు డిస్కస్ చేసి కౌన్సిలింగ్ రోజు అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి దాని గురించి టెన్షన్ పడి మీ ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉండకండి. మీ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ కండి. అసలే ఈ సెట్ ఎంబీబీఎస్కి ఎంత డిమాండ్ అయితే ఉంటుందో అంతకు ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇప్పుడు. ఎందుకంటే 10% సీట్లే ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్ తీసుకొచ్చుకోండి. సో మీకు ఈ సెట్కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా అప్లికేషన్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ హాల్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రిజల్ట్ ఎలా వస్తుంది, రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏంటిది, బ్రాంచ్ ర్యాంక్ ఏంటిది, మరి ఒక బ్రాంచ్ వాళ్ళు ఇంకొక బ్రాంచ్కి ఏ విధంగా వెళ్ళొచ్చు, వాటికి సంబంధించిన ర్యాంకులు ఏ విధంగా డిసైడ్ చేస్తారో, రౌండ్ 1 ఏంటిది, రౌండ్ 2 ఏంటిది, రౌండ్ 3 ఏంటిది, కాలేజీలో అడ్మిషన్ తీసుకొని కాలేజీలో అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఈ పాస్ అప్లికేషన్ చేసి రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మన వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్ మీ దాకా రావాలంటే కంపల్సరిగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.